హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము తెలుగు లాంగ్వేజ్‌కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఏపీ టెట్ అయితే జరుగుతుంది కదా! ఏపీ టెట్‌లో తెలుగు నుంచి ఎలాంటి బిట్స్ వస్తున్నాయి? మనము 30కి 30 ఏ విధంగా తెచ్చుకోవాలి? ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అడుగుతున్నాడు? ఇలాంటి విషయాలన్నీ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ జరిగిన టెట్ ఎగ్జామ్స్‌లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్ బిట్స్ అడుగుతున్నాడు? ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనేదైతే చూద్దామండి. ఇక మనకి తెలుగులో మొత్తం మనకి 24 బిట్స్ అయితే కంటెంట్ నుంచి అయితే వస్తాయి. మిగతా 6 బిట్స్ మిగతా 6 బిట్స్ మనకి మెథడాలజీ నుంచయితే వస్తాయి. ఈ 30 బిట్స్‌లో మనకి పద్యం, గద్యము అయితే రెండైతే ఉంటాయి. ఈ పద్యాలు, గద్యాలు ప్లస్ మిగతా గ్రామరు అవి ఎక్కడి నుంచి ఇస్తాడు మనకి ఎగ్జామినరు అనేదైతే చూద్దాము. ఎలాంటి బిట్స్ చదవాలి? మంచి స్కోర్ చేయాలంటే ఏ విధంగా మనము క్వెషన్ చదవాలి? ఇలాంటి విషయాలన్నీ వీడియోలో అయితే చూద్దాము. ఇక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము రీసెంట్‌గా తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేశాము. అటు ఏపీలో మేము టెట్‌కి, డీఎస్‌కి సంబంధించిన వీడియోస్, ప్రీవియస్ పేపర్స్, సిలబస్, క్లాసెస్ చెప్తూ ఉన్నాము. ఇక తెలంగాణలో కూడా టెట్ జరుగుతుంది కాబట్టి మాకు కూడా పేపర్స్ పెట్టమని అడిగారు. అందుకు మేము ఈ ప్రీవియస్ పేపర్స్ అయితే పెట్టాము. మీకు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ప్రతిరోజు ఏ సెషన్‌లో వచ్చే క్వెషన్స్ కూడా మేము అప్‌లోడ్ అయితే చేస్తున్నాము. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే యాతడే బలము తొలగేనేని తన పాలిట శత్రువదెల్లు పూర్ణుడై జ్వలనుడు కానగాల్చు తరిసఖ్యమ్ము జూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మ దీపమగు పట్టున నార్పదే గాలి భాస్కరా. ఇక్కడ మనకు ఒక పద్యం ఇచ్చాడు. 30 నుంచి 31 నుంచి 34 వరకు ఉన్న క్వెషన్స్‌కి ఆన్సర్ చేయమని అడుగుతున్నారు. మనకి 4 బిట్స్ అయితే ఈజీగా వస్తాయి. నిజబంధుడు ఎప్పుడు తోడ్పడతాడు? బలవంతుడైనప్పుడు తోడ్పడతాడు. ఇక్కడ బలము తొలగినప్పుడు బంధువులు ఎలా మారుతారు? శత్రువులా మారుతారు. మీరు దీన్ని పద్యాన్ని చదివేటప్పుడు ఫస్ట్ లైన్‌లో ఏమున్నాయి? ఫస్ట్ క్వెషన్స్ చదువుకోండి. క్వెషన్స్ చదివిన తర్వాత దీనికి మనకి ఫస్ట్ లైన్‌లో నిజబంధుడు అనేది ఇచ్చాడు. బలవంతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని ఎతడే. బలవంతుడు ఎప్పుడు తోడ్పడతాడు అంటే ఇక్కడ నిజ బలవంతుడైనప్పుడు కదా! ఇక్కడ మనకి దీనికి ఇక్కడే ఉంది ఆన్సర్. ఇలా మీరు ప్రతి దాంట్లో ఇక్కడ బలము తొలగినడేడి తన పాలిట శత్రువోలే. ఇక్కడ తొలగిన పాలిట ఏమైతే శత్రువు. ఇట్లా వీటి మీకు పద్యము చదవడం రాకపోయినా, అర్థం తెలియకపోయినా గానీ, మీరిలా ఎవరు అని మీకు ఇంపార్టెంట్‌వి ఇట్లా అండర్‌లైన్ అయితే చేసుకోండి. సూక్ష్మ ద్వీపమగు. ఎవరు రచించారు? భాస్కర. అంటే భాస్కర శతకాన్ని రచించింది మారద వెంకయ్య. ఇక్కడ బలము తొలగినప్పుడు బంధువు ఎలా మారుతాడు? సెకండ్ లైన్‌లో చూడండి. తొలిగనేల తన పాలిట శత్రువోలే అని ఇచ్చారు కదా! శత్రువోలే. ఇక అగ్గి అడవిని దహించినప్పుడు స్నేహం చూపేదెవరు? చూడండి ఇక్కడ మనకి వాయుదేవుడు చూసారా? జ్వలన అంటే ఇక్కడ అగ్ని. కానజాల్చు తరి సఖ్యజూపును వాయుదేవుడా. మనకి ఇక్కడే ఆన్సర్లు వచ్చాయి. వాయుదేవుడు అగ్నికి ఎప్పుడు శత్రువు అవుతాడు? ఇక్కడ చూడండి సూక్ష్మదీపం మనం ఇక్కడ అండర్లైన్ చేశాం కదా! బలియుడు సూక్ష్మదీపమగు పట్టున నార్పెదే గాలి భాస్కర. ఈజీగా మీరు దీన్ని ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా మీరు ఇంపార్టెంట్ మీకు అనిపించినవి పదాలనైతే అండర్లైన్ చేసుకోండి. తర్వాత క్వెషన్స్ చదవండి. మీకు ఫస్ట్ టైం చదవండి. తర్వాత అండర్లైన్ చేసుకోండి. వాటి నుంచి బిట్స్ ఎలా వస్తున్నాయని చూడండి. ఆన్సర్స్ అయితే చెయ్యండి.
వాయుదేవుడు అగ్నికి ఎప్పుడు శత్రువు అవుతాడంటే సూక్ష్మ దీపంగా ఉన్నప్పుడు. మనకి చాలా వరకు ప్రీవియస్ పేపర్‌లో ఉన్న పద్యాలు యాజ్ ఇట్ ఈజ్‌గా గూడా ఇస్తున్నాడు. మనకి సోషల్ అయితే యాజ్ ఇట్ ఈజ్‌గా మనకి ప్రీవియస్ పేపర్‌లో ఉన్నవి ఇచ్చారు. అందుకే మీరు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ అయితే చేయండి. చెంచు జాతి వారు దక్కన్‌లోని ఇక్కడ మనకి 35-38 వరకైతే ఇస్తున్నారు. దక్కన్‌లోని చాలా పురాతన కాలపు ఆదిమ వాసులు వారు ఎక్కువగా మహబూబ్ నగర్ జిల్లాలోని మన్ననూరు గ్రామం, పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నారు. వీరు అల్పసంఖ్యాకులు అయినప్పటికీ తమ మతాచారాలను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. వారు గారెల మైసమ్మ అనే శ్రీదేవత పైనను, భగవానుడు అనే దేవునికి చాలా దగ్గర సంబంధం కలిగి ఉండే భగవంతరు అనే భగవంతరు అనే పురుష దేవత పైనను విశ్వాసం కలిగి ఉంటారు. గారెల గారెల మైసమ్మ అనే దేవతలకు క్రూర జంతువులను అదుపులో ఉండే శక్తి ఉంది. దేవతలకి ఏముంది? క్రూర జంతువులను అదుపులో ఉంచే శక్తి. వేటలో మంచి అదృష్టమును ప్రసాదించే శక్తి ఉంది. దేవత పువ్వులు పూచుటకు దేవత పువ్వులు పూచుటకు, పండ్లు పండుటకు కారణమని చెప్తారు. దేవత పువ్వులు పూచుటకు, పండ్లు కాయుటకు కారణమనుకోండి. వేటగాండ్లకు ఆహారం ప్రోగు చేసుకునే వారికి పైన 2 అరణ్యక వస్తువుల పైన ఆమెకు సంపూర్ణ అధికారం కలదని వారి నమ్మకం. ఇక్కడ వేటగాండ్లకు ఆహారం పోగు చేసుకునే వారికి ప్రాణాధారములైన పై 2 అరణ్యక వస్తువులపై ఆమెకి సంపూర్ణ అధికారం ఉందని నమ్మకం. చెంచులు వేటకు బయలుదేరే ముందు ఆ దేవతను దర్శించి తమకు సహాయం చేయవలసిందని ప్రార్థిస్తారు. వేటలో చంపిన ప్రతి మృగంలోని కొద్ది భాగము ఆమెకు నైవేద్యంగా ఇస్తారు. ఇదే విధంగా వారు తినే పండ్లలో మొదటి పండును గారెమైసమ్మకు నైవేద్యం పెడతారు. ఇక్కడ మొదటి పండును పెడతారు. ఇక్కడ ఎలాంటి క్వెషన్స్ ఇచ్చారో మీరు చూడండి. ఫస్ట్ చదివేటప్పుడే మీరు ఇలాగా మీకు అండర్‌లైన్ అయితే చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్. ఏ జిల్లాలో ఉంది? మున్ననూరు జిల్లాలో ఉంది. ఇక్కడ ఎక్కడ? మహబూబ్ నగర్ జిల్లాలోని. శ్రీదేవత పైనను భగవానుడు అనే దేవుని పైన చాలా దగ్గర సంబంధం ఉంటది వీళ్ళకి. ఇక్కడ చూడండి. చెంచులు ఏ ప్రాంతపు పురాతన కాలపు ఆదివాసులు. ఇక్కడ మనకి ఫస్ట్ లైన్‌లోనే ఇచ్చాడు చూడు దక్కన్. మీరు అలాగా పెన్ తోటి అండర్‌లైన్ చేసుకున్నారంటే ఫాస్ట్‌గా మీరు ఆన్సర్స్ అయితే చేయొచ్చు. టైం వేస్ట్ కాదు. చెంచువారు పూజించే శ్రీదేవత ఎవరు? గారెలమ్మ కదా! గారెల మైసమ్మ. చెంచులు ఎక్కడికి వెళ్ళే ముందు మైసమ్మను ప్రార్థిస్తారు. ఎక్కడికి? వేటకు వెళ్ళే ముందు చేస్తారు. గారెలమ్మకు గారెలమ్మకు వేటిని అదుపులో ఉంచే శక్తి ఉంది. క్రూర జంతువులని అని మనం ఇక్కడ చూసాం కదా! మనం ఫస్ట్ అండర్‌లైన్ చేసుకున్న పాయింట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడ మనకి క్రూర జంతువులను అదుపు చేసి ఇక శ్రీ దేవత పేరేమిటి? ఈజీగా ఇచ్చాడు. గారె మైసమ్మ. ఇక్కడ దక్కన్. ఈ విధంగా మీరు ఫస్టే అండర్‌లైన్ చేసుకున్నారనుకోండి, ఈజీగా మీరు చేయగలుగుతారు. ఇలాంటి మీకు ఈ టిప్ ఉపయోగపడితే గిన మీరు లైక్ చేయండి. గారెలమ్మ అయిపోయింది. ఒక వర్ణము మిత్రుడి వలె అదనంగా వచ్చి చేరితే దాన్ని మిత్రుడి వలె అన్నప్పుడు మనము ఆగమము అని అంటాం. శత్రువు వలె అన్నప్పుడు ఆదేశము అని అంటారు. తత్సమము అంటే ప్రకృతులని మనం తత్సమాలు అంటారు. వికృతులని తద్భవాలు అంటారు. ఇక ఉపద అంటే ఒక పదములోనే చివరలో ఉన్న దానికంటే ముందు ఉన్న పదాన్ని మనము ఉపద అంటాం. ఇక్కడ విద్యాధనము ఏ సమాసము? విద్య కొరకు ధనం. విద్య అనేది ధనము. ఇక్కడ మనకి రూపకలంకారము అయితే వస్తుంది. ద్వంద్వ సమాసము అంటే 2 నామవాచకాలు ఉండాలి మనకి. అన్నదమ్ముళ్ళు, రామలక్ష్మణులు ఇలాంటి ఉదాహరణలు అయితే వస్తాయి. కర్మధారయము అంటే విశేషణం ఉండాలి, విశేష్యము అనేది 2 ఉండాలి మనకి కర్మధారయంలో. విశేషణ విశేష్యాలని
కర్మధారయము అని అంటారు. మనకి విశేషణం అనేది మనకి పూర్వపదంగా ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయం అంటారు. ఉత్తర పదంగా ఉంటే విశేషణ ఉత్తరపద కర్మధారయము అని అంటారు. చిన్నప్పుడే అనే కథ అల్వారు స్వామిచే రచించబడింది. ఇది ఏ వాక్యము? మనకి అల్వారు స్వామిచే అనైతే ఇచ్చారు. కర్మని వాక్యము. ఇక్కడ మనకి చేవిచ్చింది కాబట్టి ఇక్కడ మన కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా అంటే అల్వారు స్వామి చిన్నప్పుడే అనే కథను రచించారు అని అంటే మనకి కర్తరి వాక్యం కర్త ప్రథమంగా ఉంటుంది. కర్మని వాక్యంలో మనకి చే అనేది చేరుతుంది. తృతీయ విభక్తి అనేది వస్తుంది. సంయుక్త వాక్యం అంటే 2 వాక్యాలని కలపడము సంయుక్త వాక్యం. మా ఊరిలో సముద్రమంతా చెరువు ఉన్నది. ఇందులోని అలంకారం. ఇక్కడ మనకి సముద్రమంతా చెరువు అని అంటే సముద్రం అంతా చెరువు అని ఇచ్చారు కాబట్టి అతిశయోక్తి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అతిశయోక్తి అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహని గురించి తెలపడాన్ని ఉత్ప్రేక్ష అలంకారము అంటారు. ఉపమాన అలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు భేదం చెప్పడాన్ని మనకి రూపక అలంకారము అని అంటారు. ఉపమాన అలంకారం అంటే సౌమ్యాన్ని చెప్పడాన్ని ఉపమానం. స్వభావోక్తి అంటే స్వభావాన్ని తెలియజేయడాన్ని ఉన్నది ఉన్నట్లు ఒక వస్తువు అయినా ఒక జంతువు అయినా ఏదైనా దాని యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని స్వభావోక్తి అలంకారము అని అంటారు. ప్రతి పాదంలో ఒక సూర్యగణము 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటే వచ్చే పద్యం ఏమిటి? మనకి తేటగీతి వస్తుంది. ఇక సీస పద్యము ఆటవెలిది ఇవన్నీ చూసుకోండి. తరళ పదానికి అర్థం చంచలమైన. దిశ శరణము నానార్థాలుగా గల పదాలు దిక్కు. మనకి ఇవి నానార్థాల నుంచి బిట్స్ అయితే వస్తాయి. అవి మనకి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నాయి కదా, అవి చూసుకొని వెళ్ళండి. ప్రజెంట్ అయితే మనకి టెట్లో జరిగే వాటిలలో టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న వాటి నుంచే ఎక్కువగా ఇస్తున్నారు. నానార్థాలైన అర్థాలైన ప్రకృతులు వికృతులు ఉత్పత్త్యార్థాలు ఇలాంటివన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నవే ఇస్తున్నారు. నాశనం పొందనిది ఉత్పత్త్యార్థంగా గల పదం ఏమిటి? అక్షరం. ఇచ్చ ఈప్స పర్యాయ పదాలు గల పదం ఆశ. న్యాయము ధర్మము నానార్థముగా గల పదం ఏమిటి? పాడి. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో శతకం రాసిన కవి ఎవరు? శేషప్ప. ఇక మీరు శతకాలలో మీరు ప్రతి క్లాస్లో మనకి శతకాలు అయితే ఉంటాయి. ఈ శతకాలను అన్నిటినైతే చూసుకోండి. శతక కవులు వారు రాసిన శతకం యొక్క మకుటాన్ని గుర్తుపెట్టుకోండి. ప్లస్ వాళ్ళ శతాబ్దము వారి యొక్క రచనలు వీటి నుంచి మీరు కనీసం అవి చూసుకొని వెళ్ళినా మీకు 2-3 మార్క్స్ అయితే వస్తాయి. కాపు బిడ్డ కావ్య రచన ఏమిటి? గంగుల సాయిరెడ్డి. తెలుగు నవలలో పాశ్చాత్య యాసను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు? శ్రీ దాశరథి రంగాచార్య. మనకి సోషల్లో ఇదే బిట్ అయితే ఇచ్చారు. యాజ్ అండ్ ఈజ్గా మనకి ఈ పేపర్లో ఉంది చూడండి. చాలా వరకు మనకి ప్రీవియస్గా జరిగిన పేపర్లో మనకి 20% దాకా అయితే బిట్స్ అయితే వస్తున్నాయి. ఇరివెంటి కృష్ణమూర్తి గారి గురించి కూడా మనకి బిట్ అయితే వచ్చింది. ఏ సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు? యువ భారతి. ఇదే ఇరివెంటి కృష్ణమూర్తిది, దాశరథి రంగాచార్యది చూసుకోండి. తొలి అచ్చ తెలుగు కావ్యము యయాతి చరిత్ర. మను చరిత్రను రచించింది అల్లసాని పెద్దన్న. కళాపూర్ణోదయం రచించింది పింగళి సూరన్న. రాధామాధవాన్ని రచించింది ఎవరో కామెంట్ చేయండి. సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరం పైన కవితలు రాసిన కవి ఏవి? అలిశెట్టి ప్రభాకర్. నెల్లూరి కేశవస్వామి గురించి కూడా మనకి బిట్స్ అయితే వస్తున్నాయి. సాధారణంగా అనుకూల అగ్రకులాల వారు విద్యావంతులు కావటం, వెనుకబడిన కులాల్లో చదువుకోలేకపోవడం వలన
వర్గ మాండలికాలను కుల మాండలికాలుగా భావిస్తున్నారు. కానీ అది సరి అయిన దృష్టి కాదని, దిగువ కులాల వ్యక్తులు చదువుకొన్న వారైతే వారికి కూడా అగ్రకులాల వారి ఉచ్చారణ పట్ పట్టుబడుతుందని అభిప్రాయపడ్డ వారు ఎవరు? భరద్వాజ కృష్ణమూర్తి. ఇక్కడ చ, ష, సాహ అనే తారుమారు చేసినటువంటి ఇక్కడ మనకి పులుసు అనేది అయితే ఇచ్చారు కదా, తారుమారు ఉన్న పదాలను అయితే గుర్తించండి అని ఇచ్చారు. పులుసు అంటే ఇక్కడ ఈ సు బదులు మనకి చు అయితే వచ్చింది. షికారు మనకి సికారు. చందమామ చందమామ అనేది వస్తుంది. మనకి చందమామని సందమామ అని పిలుస్తాం. భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో జాతీయ విద్యా ప్రణాళిక చట్టము 2005ను ఈ నివేదిక ఆధారంగా రూపొందించింది. భారరహిత విద్య. క్రీడల ద్వారా భాషా అధ్యయనాన్ని సులభతరం చేయవచ్చునని తెలుసుకున్నారు. కాల్డ్వెల్ కుక్. ఇక ప్రాథమిక దశలో ఉపయోగించదగిన దృశ్యోపకరణాలు మనకి అన్ని ఏబి సిడిఈ అనేది ఇచ్చారు. మనకి అన్నీ ఉన్నాయి. ఇక నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రయోజనాలలో సరైన వాటిని గుర్తించండి. బట్టి పట్టే పద్ధతులకు స్వస్తి పలకడం. ఇక మనకి ఇంతటితోటైతే తెలుగు బిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ ఉండే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ప్రీవియస్ పేపర్స్ అనేది చాలా యూస్ఫుల్. మనకి ఇలాంటి బిట్స్ ఇదే మోడల్లో మనకి బిట్స్ అయితే ఇస్తున్నారు. మీరు ఇప్పుడు జరగబోయే సెషన్లో వాళ్ళు ఎక్కువగా చదువుకోవాల్సిన టాపిక్స్, మీరు కవి పరిచయాలు నేర్చుకోండి. పాఠము ప్రక్రియల నుంచి బిట్స్ అయితే వస్తున్నాయి. ఇక గ్రామర్ విషయానికి వస్తే గిన గ్రామర్లో మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉన్న గ్రామర్ నుంచే మనకి బిట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి అవి మొత్తం అయితే చూసుకొని వెళ్ళండి. ఇక ఫస్ట్ పేపర్ వాళ్ళేమో ఎక్కువగా ఫోకస్ చేయాల్సినవి ఇప్పుడు ప్రీవియస్‌గా నిన్న జరిగిన సెషన్‌లో మనకి 6థ్ నుంచి 7థ్ నుంచి 8థ్ నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి. మనకి గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి 7థ్ క్లాస్, 8థ్ క్లాస్ నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి. మిగతా కవులు, రచనలు వాటి గురించి అయితే మనకి శతకాలలో నుంచి ఒక కవి గురించి అయితే వస్తుంది. ఇక మిగతావి గుర్రం జాషువా గురించి, వానమామల వరదాచార్య వీరి గురించి అయితే ఎక్కువగా బిట్స్ అయితే ఇస్తున్నారు. ఆ 2 టాపిక్స్‌ని అయితే మీరు చూసుకోండి. ఆ 2 టాపిక్‌ల నుంచి మనకి కవి యొక్క రచనలు అడుగుతున్నారు. ప్లస్ కవి యొక్క శతాబ్దం కూడా అడుగుతున్నారు. పాఠము ఆ కవి గురించి కూడా అడుగుతున్నారు. అది ఏ ప్రక్రియకి చెందింది అనేది కూడా అడుగుతున్నారు. ఇలాగా మీరు ఈ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రతిరోజు జరిగే సెషన్స్‌లో ఎలాంటి బిట్స్ వస్తున్నాయని కూడా నేను మీకు వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను. మీకేమన్నా క్వెషన్స్ తెలిస్తే కామెంట్ చేయండి. అవి మేము వీడియో చేసి అయితే అప్లోడ్ అయితే చేస్తాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.